వెల్కమ్ బ్యాక్. ఇంజనీరింగ్ సర్టిఫికేట్లు తీసుకుంటున్న వాళ్లకు జాబ్ ఎక్కడొస్తుందో ఎలా అప్లై చేసుకోవాలో తెలియదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ రగడ కొనసాగుతోంది. రేవంత్ కామెంట్లకు విపక్ష పార్టీల నేతలు కౌంటర్లిస్తున్నారు. ఇంజనీరింగ్ స్టడీస్ ను క్రిమినల్ వేస్ట్ గా పోల్చడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా జెన్జేకి ఛాన్స్ ఇవ్వాలన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు. రారా సార్కి ఎప్పుడు నీ పెద్ద చదువు అంటారు. సరే ఏం చదివినా అంటే ఏదో కాలేజీలో ఇంజనీరింగ్ ఏదో చదివినా అంటాడు. ఓకే ఫైన్, ఏంద్రా ఎక్కడుంది ఉద్యోగం అంటే నాకేం తెలుసారని. మరి నాకేంటి తెలుస్తారా అంటే నీ దగ్గర ఇంతమంది ఐఏఎస్లు ఉన్నారు కదా సార్, వాళ్ళని అడిగితే చెప్తాడు అంటాడు. అంటే వాడికి ఉద్యోగం ఎక్కడ దొరుకుద్దో, నేను ఎవరికి చెప్తే ఉద్యోగం వస్తుందో కూడా వాడు తీసుకొని రాడు. ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆయనకు అసలు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంజనీరింగ్ చదివితే ఇవాళ అద్భుతంగా ఎంతో మంది అమెరికాలో ప్రపంచ దేశాల్లో మన పిల్లలు అద్భుతంగా రాణిస్తూ ఇవాళ ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు ఎంతో పేరు తెస్తే ఆ పిల్లల్ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటావా నువ్వు ఇవాళ నీ మైండ్ సరిగా లేదు. ఆ మాటలు వెనక్కి తీసుకో. ఆ విద్యార్థులకు, ఆ ఉపాధ్యాయులకు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు క్షమాపణ చెప్పాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినరు. ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జెన్జీని విద్యాశాఖ మంత్రిని చేస్తామని చెప్తున్నాడు. ఇది ఒక పెద్ద జోక్. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, చూడబోయేది ఎవరు లేరు. ఇక్కడ నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, లక్కీ డిప్లో డిప్ వెళ్ళింది, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, విద్యాశాఖ నీ దగ్గరే ఉంది కదా, ఇక్కడ జెన్జీకి ఇవ్వు నీ విద్యాశాఖ. వాళ్ళ చేతిలోనైనా విద్యాశాఖ మారుతుందేమో, వాళ్ళకందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ జెన్జీ వచ్చి చేస్తారేమో. విద్యాశాఖ ముందు జెన్జీకి ఇవ్వు నాయనా. తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాడు, అది నీ కళ మాత్రమే, ఆ కళని కలగానే మిగిలిపోతుంది. ఫస్ట్ ఇక్కడ చేసి చూపిను.